హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో దేవుడికి నైవేద్యంగా బెల్లం అప్పాలను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈసారి నేను చూపించే పద్ధతిలో మీ ఇంట్లో ట్రై చేసి పెట్టండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడయ్యాక దాంట్లోకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కప్పుతో మెజర్ చేసుకుంటున్నానండి. మీరు ఏదైనా ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ మెజర్ చేసుకోండి. అదే బెల్లంలోకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం వాటర్ లెవెల్లోకి వచ్చే వరకు కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి మరగడానికి వస్తున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో బెల్లము వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, దాన్ని వేసుకొని ఉండలు అనేది కట్టకుండా నీట్గా కలుపుకోవాలండి. ఈ బెల్లం వాటర్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి వేసుకున్నాక ఇది కూడా ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. రవ్వ కానీ పిండి కానీ ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే మనకు రవ్వ అనేది దగ్గర పడుతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇలా కంప్లీట్గా దగ్గర పడినాక ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, మనం బెల్లం వేసాం కాబట్టి ఇప్పుడు రెడీ అయిపోయిందిగా. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను, 1/2 టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లం వాటర్లోనే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలాచి పౌడర్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని నెక్స్ట్ దీన్ని ఇలానే ఉంచకుండా ఒక ప్లేట్లోకి, నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోంచి తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి. లేదంటే ఇది రవ్వ కదా, అతుక్కుపోతుంది. కాబట్టి ఇలా అప్లై చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పూర్తిగా చల్లారిపోయిందిగా. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని చెయ్యికి కూడా నెయ్యి అప్లై చేసుకొని పిండిని బాగా మెదుపుకోవాలన్నమాట. మనము చపాతీ పిండిని ఎలా ఒత్తుకుంటామో అలా బాగా నీట్ చేసుకోవాలి పిండిని. ఇలా మనం ఎంత బాగా చేసుకుంటే మనకు అప్పాలు అంత బాగా వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక 10 నిమిషాలైనా బాగా నీట్ చేసుకోవాలి ఈ రవ్వని. చూడండి, నేను ఇలా బాగా నీట్ చేసుకున్నాక చూపిస్తున్నాను. ఈ విధంగా అవుతుందన్నమాట. మనకు చపాతీ ముద్ద ఎలా ఉంటుంది అలా అవుతుంది. ఇప్పుడు చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి. మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో అంత తీసుకోవాలండి. తీసుకొని ఇలా రౌండ్గా ఫస్ట్ చేసుకోవాలి. ఇలా 2 చేతులతో రౌండ్గా చేసుకొని మధ్యలోకి ఇలా ఒత్తుకోవాలి. మనకు అప్పం షేప్లో చేసుకోవాలి. మరీ సన్నగా చేయొద్దండి, మందంగా ఉండాలి. చూడండి, నేను చేశాక చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి, కొంచెం మందంగానే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. చూడండి, మీరు సేమ్ సైజులో రావాలంటే ఒక స్పూన్తో అయినా కరెక్ట్గా తీసుకొని చేసుకోండి. నేనైతే మామూలుగా ఐడియాతోనే కొంచెం కొంచెం తీసుకొని చేసుకుంటున్నాను. ఇలా మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇలానే మిగతావన్నీ చేసి పెట్టేసుకోవాలి. నేను కొన్ని చేసి పెట్టుకున్నాను. చూడండి, ప్రస్తుతానికి వెంటనే వేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. వెడల్పాటి ప్యాన్లో ఇలా వేసుకోవాలి. మరి నిండుగా వేసుకొని అవసరం లేదు ఆయిల్ని. మీడియంగా హీట్ అయిందిగా. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొంచెం దూరంగా వేసుకోవాలండి, దగ్గరగా వేసుకోవద్దు. అలానే ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకొని వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఒక 10 సెకండ్ల తర్వాత అవి కొంచెం కింద వేగినాయి అనిపిస్తే అప్పుడు మాత్రమే తీయాలి. తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే ఇవి రవ్వయి కదా, విరిగిపోతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సెకండ్ వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 చెంచాలతో తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చాక 1 స్పూన్తో తీసుకొని ఇంకో గరిటెతో ఇలా ఒత్తుకుంటే మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే మిగతా ఆయిల్ కూడా పోతుంది. ఇలానే మిగతావి కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ని ఒత్తుకోండి. లేదు అంటే 2 ఒకేసారి తీసుకోవచ్చు. కాకపోతే ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటేనే బెటర్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు నెక్స్ట్ వేసేటప్పటికి కూడా కొంచెం ఆయిల్ చిన్నగా పెట్టేసుకోవాలి. మంటని చిన్నగా పెట్టుకున్నాక వేసుకోవాలి. వీటిని కూడా సేమ్ 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని కూడా సేమ్ ఇలానే తీసేసుకోవడమే. ఇలానే మిగతావి కూడా అన్నీ చేసేసుకొని నెక్స్ట్ మిగిలిన పిండితో కూడా మొత్తం చేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, ఎంత ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు కదా అప్పాలు. ఏ పండగకైనా హడావిడి లేకుండా తక్కువ టైంలో 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి అప్పాలు. చాలా ఈజీగా చూపించాను కదా, కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ఇలాంటి ప్రసాదం చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. అలాగే 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి, పాడవవు. మనం బెల్లం కరెక్ట్గా వేసామంటే. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, తప్పకుండా ఈసారి మీ ఇంట్లో దేవుడికి ఇలాంటి ప్రసాదం చేసి పెట్టండి. చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.